హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ ఇందుమతి నిర్ణయం. అనగనగా భద్రావతి అనే ఒక నగరం. ఆ నగరానికి యువరాజు ధర్మపాలుడు. అతడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించుకుని రాజధాని నగరానికి తిరిగి వచ్చాడు. అతడికి తండ్రి వెంట ఉండి రాజనీతి, రాజ్యపాలన వ్యవహారాలు తెలుసుకోవడం కన్నా వేటాడటం, కొండా కోనలు, నదీ తీరాల వెంట తిరుగుతూ ఆనందించడంపై ఎక్కువ మక్కువ. దీనికి తోడు అతడు స్వభావరీత్యా చాలా తొందరపాటు మనిషి. ధర్మపాలుడికి పరిపాలనా విషయాల్లో ఆసక్తి కలిగించడం ఎలాగో తెలియక రాజు విజయేంద్రుడు విచారపడుతూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఒకరోజు హఠాత్తుగా మరణించడం జరిగింది. ఈ కారణంగా 20 ఏళ్ల వయసులో ధర్మపాలుడు భద్రావతి నగరానికి రాజయ్యాడు. రాజయ్యాక కూడా ధర్మపాలుడి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. అతడు పూర్వంలాగే ఒంటరిగా వేటకు వెళ్తూ ఉండేవాడు. అయినప్పటికీ అనుభవజ్ఞుడైన మంత్రి సుబుద్ధి, నమ్మకస్తుడు, దేశభక్తుడు అయిన సేనాధిపతి వీరవర్మల వల్ల రాజ్యపాలన సక్రమంగా జరిగిపోతూ ఉండేది. ఒకనాడు ధర్మపాలుడు సూర్యోదయంతోనే బయలుదేరి అడవిలో చాలాసేపు వేటాడి మిట్ట మధ్యాహ్నం వేళకు బాగా అలసిపోయి దాహం తీర్చుకునేందుకు ఎక్కడైనా నీరు దొరుకుతుందా అని వెతకసాగాడు. కొంతసేపటికి అతడికి దట్టంగా చెట్లతో కిక్కిరిసి ఉన్న ఒక ప్రాంతంలో చిన్న కొలను ఒకటి కనిపించింది. ధర్మపాలుడు గుర్రం దిగి కొలనులో నీరు తాగి, గుర్రం కూడా నీరు తాగాక దాన్ని కళ్ళెం పట్టుకుని నడిపిస్తూ కొలను ఆవల వైపుకు చూసి ఆశ్చర్యపోయాడు. కొలను అవతలి ఒడ్డున ఒక కుటీరం ఉంది. దాని ముందు కొన్ని పండ్ల చెట్లు, రకరకాల పూల మొక్కలు తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి. అడవి మధ్యలో ఈ కుటీరం ఏమిటా అనుకుంటూ ధర్మపాలుడు దానికేసి నడిచాడు. అతడు కుటీరాన్ని సమీపించుతున్నంతలో ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న పంజరంలోని చిలకకు అరమగ్గిన జామ పండును అందిస్తూ ఒక అద్భుత సౌందర్య రాశి ఆయన కంటపడింది. అతిథులకు స్వాగతం అంది రాజును చూసి పంజరంలోని మాటలు నేర్చిన చిలక. చిలక మాటలకు ఆ సౌందర్య రాశి ఉలిక్కిపడి వెనుతిరిగి ధర్మపాలుని చూసి నోట మాట రాక అలాగే నిలబడిపోయింది. అంతటి అందగత్తెను చేరువుగా చూసిన ధర్మపాలుడు కూడా అచేతనంగా నిలబడిపోయాడు. ముందుగా ఆమె తేరుకుని మిట్ట మధ్యాహ్నపు ఎండలో వచ్చారు, చల్లని మంచినీళ్లు తీసుకొస్తాను అంటూ కుటీరంలోకి వెళ్లబోయింది. ధర్మపాలుడు ఆమెను వారిస్తూ, కొద్ది క్షణాల ముందు కొలనులో దాహం తీర్చుకున్నాను. సరే, ఇంతకు నువ్వెవరివి? ఈ అడవిలో ఒంటరిగా ఉండడం లేదు కదా? నేనెందరో రాకుమార్తెలను చూశాను, కాని అందంలో వాళ్ళందరూ నీ కాలి గోరుకు సరిరారు అన్నాడు. ఈ పొగడ్తకు ఆమె తల వంచుకుని చిన్నగా నవ్వి, నేనిక్కడ ఒంటరిగా నివసించడం లేదు. నా బాల్యంలోనే అమ్మ పోయింది. 5-6 సంవత్సరాల క్రితం విషసర్పం కాటుకు గురై మా నాన్న మరణించే ముందు నన్ను తన స్నేహితుడికి అప్పగించాడు. నా సంరక్షకుడు వేటగాడు. ఈ కుటీరంలో మేమిద్దరం ఉంటున్నాము. నాకు వైద్యం తెలుసు. ఈ ప్రాంతంలో నివసించే కోయలకు, చెంచులకు అవసరమైన మూలికా వైద్యాలు చేస్తూ ఉంటాను. నా పేరు ఇందుమతి అన్నదామె. ఓ, నా పేరు ధర్మపాలుడు, ఈ దేశపు రాజును అన్నాడు ధర్మపాలుడు, కంఠస్వరంలో కాస్తంత దర్పాన్ని ప్రదర్శిస్తూ. ఆ జవాబుకు ఆమె ఏమాత్రం ఆశ్చర్యపోక, అవును, మిమ్మల్ని చూడగానే అలా ఊహించాను. మీ పేరు వినడం తప్ప మిమ్మల్ని ఇదే ప్రత్యక్షంగా చూడటం అంది. ధర్మపాలుడు ఏదో అనబోయేంతలో ఇందుమతి కుటీరం కేసి ఒక అడుగు వేసి, క్షమించాలి, ఇక్కడ గూడెం నాయకుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు. వైద్యం చేస్తున్నాను, సమయమైంది. ఆయన చేత కొన్ని గుళికలు మింగించి రావాలి. వెళ్తాను అంది. ఆ వెంటనే ధర్మపాలుడు ఒక అడుగు ముందుకు వేసి, ఇందుమతి, అతిలోక సౌందర్యవతివైన నువ్వు ఇక్కడ అడవిలో అడవి మృగాల మధ్య కోయలతో, చెంచులతో జీవించడం సిగ్గుచేటు. రా, నా వెంటరా, నిన్ను రాజధానికి తీసుకుపోయి నా రాణిని చేసుకుంటాను అన్నాడు. దీనికి ఇందుమతి ఒకసారి ధర్మపాలుడి కేసి నిరసనగా చూసి కుటీరంలోకి వెళ్లబోయింది. అయితే ఇంతలో ధర్మపాలుడు వేగంగా ముందుకు పోయి ఆమెను అడ్డగిస్తూ,
రాజంతవాణ్ణి రమ్మంటుంటే తిరస్కరించడానికి నీకెంత ధైర్యం అంటూ ఆమె చేయి పట్టుకుని బలవంతంగా గుర్రం కేసి నడిపించసాగాడు. ఇందుమతి తన చేతిని ధర్మపాలుడి నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఛీ నన్నంటకు అంటూ పెద్దగా కేక పెట్టింది. అయినా ధర్మపాలుడు తన పట్టు వదలక బలవంతంగా ఆమెను గుర్రం మీద ఎక్కించే సమయంలో ఎక్కడి నుంచో రివ్వుమంటూ ఒక బాణం దూసుకొచ్చి అతని భుజాన్ని తాకింది. మరుక్షణం ధర్మపాలుడు అబ్బా అంటూ బాధతో అరిచి ఇందుమతిని వదిలేశాడు. ఇందుమతి బాణం వచ్చిన వైపుకు చూసింది. అల్లంత దూరంలో ఆమె రక్షకుడు ఒక చెట్టు పక్కన నిలబడి ఉన్నాడు. అతడి కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. ఇందుమతి చప్పున తల తిప్పి ధర్మపాలుడికి చేయి ఆసరా ఇచ్చి కుటీరంలోకి నడిపించుకుపోయింది. అక్కడ అతన్ని ఒక మంచం మీద కూర్చోబెట్టి భుజంలో గుచ్చుకున్న బాణాన్ని లాగి గాయానికేవో ఆకుపసర్లు పూసి గట్టిగా కట్టుకట్టింది. ఇంతలో ఇందుమతి సంరక్షకుడు కుటీరంలోకి వస్తూనే ఎక్కడా రాజాధముడు, వాడికెంత అహంకారం అంటూ అరిచాడు. ధర్మపాలుడు తల తిప్పి అతన్ని చూసి క్షమించు, పెద్ద తప్పు చేశాను, ఈరోజు నా కళ్ళకేవో పొరలు కమ్మాయి అన్నాడు. ఆ జవాబుతో ఇందుమతి సంరక్షకుడు కొంత శాంతపడి ఆమె కేసి చూశాడు. ఇందుమతి అతన్ని బయటకు వెళ్ళమన్నట్టు సైగ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ధర్మపాలుడు మౌనంగా కుటీరంలో నుంచి బయటికి వచ్చి తన అశ్వాన్ని అధిరోహించి నగరానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన వారం రోజులకు మంత్రి సుబుద్ధి కొన్ని విలువైన కానుకలతో సపరివారంగా ఇందుమతి కుటీరానికి వచ్చి, అమ్మా, ఇవి మా రాజుగారు నీకు ఇవ్వమన్న కానుకలు. ఆయనది చిన్నతనం నుంచి దుందుడుకు స్వభావం. వారం క్రితం ఆయన కారణంగా ఇక్కడ జరిగిన దుస్సంఘటనతో మనిషి స్వభావంలో చాలా పరివర్తన వచ్చింది. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా జీవితంలో ఇక ఏనాడు పెళ్లి మాట తలపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు అని చెప్పాడు. మంత్రి మాటలు వింటూనే ఇందుమతి చలించిపోయి మంత్రి పక్కనే నిలబడి ఉన్న సంరక్షకుడితో, బాబాయ్, శ్రావణమాసం రాగానే మహారాజు గారిని ఇక్కడికి వచ్చి నన్ను వివాహమాడి తీసుకువెళ్ళమని చెప్పు అని కుటీరంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెల తిరగకుండానే ధర్మపాలుడితో ఇందుమతి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇది జరిగిన మరుసటి రోజున భర్తతో సాయంకాలపు వేళ రాజప్రాసాదపు మేడపై తిరుగుతున్నప్పుడు ఇందుమతి ఉన్నట్టుండి, మహారాజా, చూశారా, మీ చేత ప్రతిజ్ఞాభంగం చేయించాను అంది నవ్వుతూ. ఆ మాటలు అర్థం కాని వాడిలా ధర్మపాలుడు ఒక్క క్షణం ఇందుమతి కేసి చూసి చప్పున నవ్వుతూ, అవునవును, ప్రతిజ్ఞాభంగం చేసిన మాట నిజం, మరి నీ సంగతేమిటి? ముందు అంతగా తిరస్కరించిన దానివి, ఆ తర్వాత నీకై నువ్వు నాకు పెళ్లి రాయబారం ఎందుకు పంపావు అని అడిగాడు. క్షమించండి మహారాజా, నేను ముందు తిరస్కరించింది మీలో ఉన్న తొందరపాటుతనాన్ని, మితిమీరిన అహంకారాన్ని. అయితే మీరు పంపిన కానుకలతో నా కుటీరానికి వచ్చిన మహామంత్రి చెప్పిన మాటలు, మీ ప్రతిజ్ఞ సంగతి విన్న తర్వాత మీరు నన్ను హృదయపూర్వకంగా ప్రేమించారని, మీ స్వభావంలో పూర్తి మార్పు వచ్చిందని గ్రహించాను. అందువల్లనే నాకై నేను వివాహ ప్రసక్తి తేవడం జరిగింది అంది ఇందుమతి చిన్నగా నవ్వుతూ. ఆ జవాబుకు ధర్మపాలుడు ఎంతగానో ఆనందించాడు. తన తొందరపాటును తగ్గించుకుని తన బాధ్యతను గుర్తెరిగి రాజ్యపాలన చేయసాగాడు. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.